మహానాడు మాయనాడుగా మారి మాయ మాటలు చెప్తూ నేను చర్చకు సిద్ధం, టైము డేటు ప్లేసు చెప్పండి అని చెప్పి ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ మాట్లాడుతున్న మాటలను చూశాం. డైరెక్ట్గా మీడియా మిత్రుల ద్వారా లోకేష్ని అడుగుతా ఉన్నా, టైము డేటు ప్లేస్ అభివృద్ధి సంక్షేమం మీద ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ప్లేస్లో అయినా కానీ చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది. చాయిస్ ఈజ్ యువర్స్. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఈరోజు నువ్వు చెప్తా ఉన్నావు, మీ నాన్న చెప్తా ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డల పార్టీ. మహానాడు వేదిక మీద మీరు మాట్లాడుతూ ఉంటే, మహానాడు వేదిక మీద ఎన్టీ రామారావు గారికి దండ వేస్తూ ఉంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ అబ్బాయి లోకేష్ కానీ గుండె మీద చేయి వేసుకొని, నిజంగా మేము ఎన్టీ రామారావు గారికి దండ వేయటానికి అర్హులమా? ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ టీడీపీ పార్టీకి, చంద్రబాబు నాయుడు పార్టీకి టీడీపీ విపి పార్టీ అని పెట్టుకో, టీడీపీ వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని పెట్టుకో. అంతేగాని దుర్మార్గంగా ఒక పక్కనేమో ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన పైకి పంపిస్తారు, ఒక పక్కేమో ఎన్టీ రామారావు గారికి మహానాడు వేదిక మీద దండలేస్తారు. ఇంత నిస్సిగ్గుగా రాజకీయం చేసే చంద్రబాబు నాయుడు ఈరోజు మా లీడర్, మా దమ్మున్న లీడర్, మా మనసున్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాం, ఒకటే పార్టీ, ఒకటే జెండా, ఒకటే లీడర్, ఒకటే ఎజెండా. మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా గుర్తు ఫ్యాన్ గుర్తు, మా సిద్ధాంతం విలువలు విశ్వసనీయతతో పనిచేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీలాగా ఇంత దుర్మార్గంగా 2 సంవత్సరాల మీ పరిపాలనలో, 2 సంవత్సరాల మీ పరిపాలనలో ఒకసారి మేనిఫెస్టో తీమని చెప్పి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అడుగుతా ఉన్నా. ఎంత దుర్మార్గం! సూపర్ 6ఆ, సూపర్ 6 సూపర్ సక్సెసా? సూపర్ 6 అట్టర్ ఫ్లాప్. ఈరోజు చర్చకు మేము రెడీ, దమ్ముగా మిమ్మల్ని రమ్మని అడుగుతా ఉన్నాం. ప్లేసు, టైము, తేదీ ఎక్కడైనా సరే రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చించడానికి మేము రెడీగా ఉన్నాం. ఏమయ్యా దుర్మార్గుల్లాగా మెడికల్ కళాశాలను కూడా మొత్తం కూడా ప్రైవేటుకి అమ్మేయాలని చూసిన మీరు, అమ్మేస్తున్న మీరు ఈరోజు మాతో మీరు పోటీయా? సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కితే అక్క చెల్లెమ్మల ఖాతాలోకి, అవ్వకల ఖాతాలోకి డబ్బులు వెళ్ళిపోతే అది మా అభివృద్ధి, మా సంక్షేమం, అది మా లీడర్, మా జగనన్న అభివృద్ధి. మీరు రెడీయా? మోసం కదయా. నిరుద్యోగ భృతి అన్నారు, ఆడబిడ్డ నిధి అన్నారు, ఎక్కడ 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు. ఏమైపోయినాయి? ఉన్న పెన్షన్లు కట్ చేస్తూ, మెడికల్ కళాశాలను అమ్మేస్తూ, పోర్టులను అమ్మేస్తూ, అన్నీ కూడా ఆఖరికి ఆర్టీసీ సంస్థను కూడా అమ్మేయాలని చూస్తున్నారే. మీరు మహానాడులో మహావేషాలు వేస్తూ, మాయ మాటలు చెప్తూ ప్రజల్ని నమ్మించే దుర్మార్గమైన క్రీడకి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడిని, లోకేష్ని దమ్ముంటే, ధైర్యం ఉంటే మేము చర్చకు రెడీగా ఉన్నాం. మీ 2 సంవత్సరాల పరిపాలన మీద మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, చాయిస్ మీకే ఇస్తున్నాం. టైము, డేటు, ప్లేస్ చెప్పమని చెప్పేసి
లోకేష్కి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నా.